పంజాబ్ ఎల్లబెగి ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఎరగదీసింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో దుమ్ము రేపింది. ఇక ముంబై జట్టు ఓడిపోయి ప్లే ఆఫ్ లో 4వ స్థానానికే పరిమితమయ్యి ఎలిమినేటర్ మ్యాచ్ ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు పంజాబ్ జట్టు ఫస్ట్ పొజిషన్ లోకి దూసుకు వెళ్లి ఇక క్వాలిఫైయర్ 1 మ్యాచ్ కు సిద్ధపడిపోయింది. ఈ క్రమంలో ముంబై జట్టు ఫ్రాంచైజీ ఓనర్ ఆకాష్ అంబానీ కొద్దిగా శ్రేయస్ అయ్యర్ విషయంలో మంతనాలు చేసినట్టు చాలా క్లియర్ గా కనిపించడమే కాకుండా జాతీయ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో, ముఖ్యంగా ముంబై ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో శ్రేయస్ అయ్యర్ ని ఆకాష్ అంబానీ మోదీ దగ్గర చేయి పెట్టుకుని శ్రేయస్ శ్రేయస్ అంటూ గుసగుసలాడుతూ పిలిచినట్టు తెలుస్తోంది. వెంటనే శ్రేయస్ వెనక్కి తిరిగి ఏమైంది అని అడగ్గా ఏదో చాలాసేపు రహస్యాలు మాట్లాడాడు. నిజానికి మ్యాచ్ మధ్యలో ఈ రకంగా ఆటగాన్ని డిస్టర్బ్ చేయడం కానీ, మంతనాలు జరపడం కానీ ఒక రకంగా రూల్స్ కి విరుద్ధమని చెప్పుకోవాలి. అయితే ఈ విషయం గమనించిన ప్రీతి జింటా వెంటనే రంగంలోకి దిగింది. మ్యాచ్ పూర్తయిన వెంటనే రోహిత్ ని, ఆకాష్ ని పక్క నిలబెట్టి మీరు చేస్తున్న పని ఏంటి? ఒక ఆటగాడిని ఆట మధ్యలో ఇలాగైనా పిలిచేది అని అడిగితే దానికి రోహిత్ శర్మ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. వెంటనే ప్రీతి జింటా కూడా రూల్స్ ని తీసి మాట్లాడుతూ వాళ్ళిద్దరికి సరైన సమాధానం ఇచ్చింది. అయితే నిజానికి ఇక్కడ రోహిత్ శర్మ తప్పు లేదు, కానీ ఆకాష్ అంబానీ చేసిన పనికి పాపం రోహిత్ శర్మ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. జాతీయ మీడియాలో మాత్రం ఖచ్చితంగా ఆకాష్ అంబానీ శ్రేయస్ అయ్యర్ ను అడ్డం పెట్టుకుని ముంబై జట్టు గెలుద్దాం అనుకున్నాడా అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.